పనులు ఇస్తాను, అవి నా బండారు ఇస్తాను. ఇంకా వారం ఉన్నది ఎక్కడ పోతుంది? ఇక ఇట్లా పట్టుకో, ఏదన్నా పేరు లేదా కవర్ అన్న చెప్తాడు. అడిగా అడిగా రాని బయటకు వస్తుంది అవ్వయమ్మ. తగలద్దు, తీసుకో. నేను ఏడుండ ఏరేసాడు నా తెల్ల జిడి చెప్తాను నేనేనా నా గూడ్ ప్యాంట్ వస్తావు కదా, నా గూడ్ ప్యాంట్ పోయి నా ఫస్ట్ కల్లా పోతా. అలా నువ్వు ఊది కట్టినా తీసుకో. కొన్ని నా మళ్ళీ పూలు ఏడ ఇంటికాడ 12 చుట్టూ తిరుగు. ఎలా తెలియదు ఏ వారం ఉంటుంది? శుక్రవారం కానీ నెంబర్ లేదు, సెల్ లేదు. బేస్తవారం కానీ ఏనైనా సెల్ ఆదివారం ఉంటే నా సెల్ తిరిగి పొద్దున్నే గుడి ఇంటికి పోయినాక ఫోన్ చేస్తాలే. ఒకటి తల్లాపులు పెట్టుకొని చెప్తుంది. వచ్చిన పనుకుని వేసుకోండి. ఒకటి జమ్మట తగల ఇద్దరు తాగల, వేసుకొని ఇద్దరు తాగండి. ఒక క్యారెట్ తలపాటు పెట్టుకొని వండుకోండి. ఎన్ని రోజులు అది ఎన్ని రోజు నా గుడికి వచ్చేదానికి మళ్ళా మళ్ళా వచ్చే రోజు నా గంగ వాడుతాంటది, గంగ లేగేసిరండి. సరే సరే మొత్తం నీళ్ళు పడతాను వేసి ఇంకేంది ఏందో అంటున్నాయి. ఎన్ని అడుగు రాప్తాడికి ఎప్పుడు పోవాలి మేము? నావన్నీ కట్ చేసుకుని పోదు, ఇవన్నీ కట్ చేసుకుని నేను చెప్పినప్పుడు పోదు పోనీ, ఎందుకు బాధపడతాం? పోయే రోజు నేను నా బండారు నన్నేమో పండించి పంపిస్తా. నా బిడ్డల దగ్గర రెండు ఇచ్చి స్థానంలో పొయ్యి రాకుండా పంపిస్తా. పో ఎంతమంది బిడ్డలు వచ్చినా కానీ ఏ బిడ్డ కానీ నా దీపం లేక కొంచెం నూనె వెలిగించుకుంటాను, చూస్తాను నేనా ఏ బిడ్డ కానీ సరిగా పన మీద బొట్టు పెట్టుకుంటే కదా. ఎవరు రాలేదులే, ఎవరు తిప్పలు కొద్దాలు వచ్చినాము. ఆరుదాళ్ళకనే మనసుకు రాదామని పన మీద బొట్టు పెట్టుకుంటాను కదా. నేనేనా అంత నేను మనసుకు లేదా? అద్దాలకు వస్తా ఉన్నారు బిడికాటికి. ఈ వారం ఏదో నువ్వు తెలిసి చెప్తే రేపు వారం వస్తే నీ సొమ్ము నీకు ఇస్తాను. అక్కడ పారేసి ముట్టుకోద్దు, వెళ్ళిపోతాయి. లెక్క పెట్టుకో నూనెకి. అదేమవుతుంది అర్థమైంది. నేనా నా బిడ్డలు అన్ని నా కడుపు ఎంత, నా కడుపు నిండే వరకు అడుగుతుంటాయి. నా కడుపు ఎప్పుడు ఉత్తుదైతేనా అప్పుడు అన్నీ వస్తాయి. ఆ బిడ్డ నీ పక్కలో ఉండే బిడ్డ తెలుసు కదా, ఎన్ని చెప్పలేదు ఎన్ని చెప్పుతున్నాయి చెప్పిన 2 గంటల పోరాటం చేసినా బావ పొద్దు పోతుంది అంటున్నాడు. ఇక్కడ బాబు సంత చెప్పు బా పాప ఎప్పుడు పోతుంది ఏం కథ అక్కడ చదువుకి? నువ్వు బిడ్డ క్లాసు చూడు అదంటున్నా దావు చెప్పు. నా బిడ్డని మా యొక్క గంగమ్మ ఉంది కదా, నా ఈతన ఆడ 12 చుట్లు తిరిగి నా పాదాల కాడ 6 చుట్లు తిరిగి ఆడబెట్టు ముక్కో. రాలేదు బా హాస్టల్ సీట్ వచ్చింది, అన్నం సీట్ రాలేదు. నేను రప్పిస్తాపో. ఎప్పుడు వస్తాను అనుకుంటూనే ఇట్లనే చెప్పుకుంటూనే ఉన్నారు చూడు. చదివే అయిపోయా సగం చదువు. ఇంకా ఇక్కడ బ్రహ్మాండంగా పాస్ అవుతుంది 30 నువ్వు అని అయ్యింది. కానీ కాకపోతే సీట్ వచ్చింది, హాస్పిటల్ సీట్ రాలేదు. సిరిచేల మీద సెంటర్లో నిమ్మ పండు తీసుకొని ఎలవారు నువ్వు ఎప్పుడు దావపడతావో నాకు ఒక్క రోజు ముందు తీసుకొని ఎలవారు
ఆ బిడ్డ అక్కడే ఉందా ఇప్పుడు హాస్టల్లో చేసేయండి కాదు ఒకటేమో అబ్బాయి వచ్చింది నాకేమో ముగ్గురు బిడ్డలు కలుసుకొని బంధించినారు. క్లాస్ దొరికింది అన్నం దొరకలేదు ఇది ఇచ్చినా గాని ఇది లేదే. నేను ఎంత చేయాలా, ఎట్లా నడచాలా, నేను ఏ దావ పెట్టుకొని పోవాలా నేను? ఎక్కడ చెయ్యవా దానికే నేను నా శిశువులం కింద సెంటర్లో నా నిమ్మ పండు తీసుకొని నా బండార పాదాలను తీసుకొని నాకి 12 చుట్టూ తిరిగికొని తీసుకొని వెళ్ళవారు. ఏ రోజు రాలవా? అవును నైనా, ఒక్క రోజు ముందు వచ్చి తీసుకొని పోనాకి. ఒక రోజు ముందు పోతామనే రోజు ఇక్కడే లేవా బండి ఎక్కేది? ఈ వారం లోపల చూడవా నువ్వు పేటట్లా? పెట్టకూడదంతా, కొంచెం మర్చిపోతాను చూడు. మళ్ళీ ఇన్ని రోజులు ఇంటికాడ ఉంటే మరుపు రాదవ్వా? ఇంకా నా బిడ్డని నా ఆపంచం తీసుకొని మగ్గం అంతా కడిగి స్నానం చేపి. ఎందుకు బాధపడుతున్నావు? కట్టే రోజున నా రాసే దాంట్లో కూడా అలా గట్టి పట్టుకుంటుంది. ఇదే టెన్షన్ అవ్వా, పోలేదే పిల్లలంతా వాయరే కాలేజీకి. నాకు ఎంత వెనక అయిపోయినా పాపం ఇంటి వేదాలకి ఇంటికాడ బీరువాకి ఇంకా ఆనుకుంటుంది. ఇంకా నా నిమ్మ పండు తీసుకొని నా పసుపుటలు కట్టుకొని నా బండారు వేసుకొని ఏనైనా నా దగ్గర పెట్టుకొని 15 నిమిషాలు నిలబడుకో. ఇప్పుడు ఎర్రగా ఉన్నాడు, సాగు నలుపు చక్కగా ఉన్నప్పుడు నా వట్టి చేస్తాను. అక్కడే ఉన్నాడు, ఇంటికాడే ఉంది. ఏ స్థానంలోని ఇది ఇచ్చిన నేనా, ఇది ఇలా అట్లా నేనేంది తగ్గుకుంటా నా ఈపు నా వీటికి 120 కిలోమీటర్ల